ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది విష్ణు ప్రియాంక నిరుద్యోగ అంశం మీద శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఉద్యోగ నియామకాలలో జరిగే వ్యాపారం నిరుద్యోగ ఉనికి అనేది మరణం కంటే కఠినమైనది. ఈరోజు యువశక్తి వేదిక ద్వారా నేను ప్రభుత్వానికి ఒకటే ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు. 1,30,000 ఉద్యోగాలను నియమించారు. 2,70,000 వాలంటీర్ ఉద్యోగాలను నియమించారు. వాలంటీర్లు ఉద్యోగాలు కాదు, వారు సేవకులు మాత్రమే అని ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగాలు కాదు, కేవలం సేవకులే అన్నప్పుడు 4 లక్షల ఉద్యోగాలలో వారిని ఎందుకు చూపిస్తున్నారు? ఒకవేళ వాళ్ళు ఉద్యోగాలే అని జవాబు ఉంటే కనుక చట్ట ప్రకారం వాళ్ళకి కనీస వేతనం ప్రకటించండి. గత 3 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం 10,143 పోస్టులను భర్తీ చేసామని వివిధ నోటిఫికేషన్ల ద్వారా చెప్పింది. కానీ నిజంగా ఎన్ని పోస్టులను భర్తీ చేసింది? ప్రభుత్వ ఉద్యోగం అనేది యువత యొక్క ఆశయం. ఈరోజు ఆ ఆశయం ఎండమావిగానే మిగిలిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఎంతో రుసుములు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇది నిరుద్యోగం మీద జరుగుతున్న వ్యాపారం కాదా? కరోనా లాంటి కష్టకాలంలో లక్షలలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ మరియు ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల్ని నిర్దాక్షిణ్యంగా ఏ కారణం లేకుండా వేతనాలు చెల్లించలేమని ఒకే ఒక కారణంతో తృణాపాయంగా తీసివేశారు. ఈరోజు వాళ్ళందరి తరపున నేను ప్రశ్నిస్తున్నాను, ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? మన ప్రాంతంలో ఉన్న అరకొర పరిశ్రమలు కూడా ఎటువంటి ప్రోత్సాహం లేకుండా ఈరోజు కనుమరుగైపోతున్నాయి. ఉత్తరాంధ్ర అనేది ఎప్పుడూ కూడా వెనుకబడిన ప్రాంతం కాదు, నాయకుల స్వార్థం కోసం కేవలం వెనక్కి నెట్టబడిన ప్రాంతం. యువతకి కావాల్సింది నిరుద్యోగ భృతి కాదు, వారికి జీవితం మీద నమ్మకం కల్పించడం. థ్యాంక్ యూ.